ఇంత ఇంత జరుగుతుంది కదా! ఒక పక్క నుంచి మీ రాజకీయ భవిష్యత్తు విషయంలో దువ్వాడ వాణి మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, మీకు ఎమ్మెల్సీ పదవి తీసేయాలని, మీ మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలని ఇది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్. అసలు మీ వరకు చూస్తే ఇప్పటి వరకు జిల్లా స్థాయి వైసీపీ నాయకులు కూడా మీకు ఎవరు మద్దతుగా కానీ మీ గురించి మాట్లాడడం కానీ చేయలేదు. ఎందుకు పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు వాళ్ళు? అందుకే వాళ్ళు ఎవరు రాకుండా ఉన్నారు? ఇది కుటుంబ వ్యవహారం. ఫస్ట్ కుటుంబ వ్యవహారం అన్నప్పుడు ఎల్లాలో వద్దా కూడా తెలియదు. ఇప్పుడు కార్యకర్తలు మా పార్టీ కేడర్ చాలామంది ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు. సార్ ఏం చేయమంటారు సార్, మేము అందరం గుంపులుగా వద్దాం అనుకుంటున్నాం సార్, కనీసం నిన్న ఒక 500 మంది కూర్చున్నాం మాట్లాడుకున్నాం సార్, వద్దాం అనుకుంటున్నాం సార్. వద్దొద్దాను అంటే మీరే రావద్దని వద్దన్నాను. ఎందుకంటే పోలీసులు మాకు చెప్పారు, సార్ ఇక్కడికి జనం ఎక్కువ వస్తే మేము కంట్రోల్ చేయలేము, దయచేసి ప్రజల్ని కార్యకర్తలు రావద్దని చెప్పండి అని ఒక డైరెక్షన్ నాకు ఇచ్చారు. అలాగే మహిళా సంఘాలు కూడా వస్తాయి, వద్దు సార్ రావద్దని చెప్పారు. నేను ఏమనుకున్నానంటే సర్లే ఆయన ఎందుకు చెప్పారో, మనము ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్లో అవన్నీ ఎందుకు, క్యాడర్కి నేను చెప్పానంటే వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే వాళ్ళకు మొహమాటం ఉంటుంది. అవతల ఆవిడ వాణి, యువతల శ్రీను, ఈ వాణి శ్రీనుల మధ్య మా పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ వైవి సుబ్బారెడ్డి కూడా ఒక చిన్న కామెంట్ చేస్తారు, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, మేమేమి దీనిలో కలగజేసుకోకూడదు. అంటే పార్టీకి సంబంధించిన గ్రాఫ్ స్లోగా, ఇప్పుడు దువ్వాడ సీను అంటే ఏదో ఆర్డినరీ పర్సన్, ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు. మీలాంటి వ్యక్తి విషయంలో కలగజేసుకుంటే పార్టీ ఇంకా కొంచెం డ్యామేజ్ అవుతుందని అధిష్టానం భావిస్తుంది. అంటే సరే కుటుంబ వ్యవహారం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇద్దరిని 5 సార్లు కూర్చోబెట్టారు. ఈ అవకాశం ఈ భూమి మీద ఎవరికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాకు 5 సార్లు కూర్చోబెట్టి ఇద్దరిని నచ్చజెప్పారు. ఇద్దరిని నచ్చజెప్పిన తర్వాత కూడా ఆమె తీరు మారలా. ఆమె తీరు మారినప్పుడు ఇప్పుడు మాత్రం అధిష్టానం ఏం చేయగలుగుతుంది? సీను గొడవ మాకు తెలిసిందే, ఆమె గొడవ కూడా మాకు తెలిసిందే, 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నదే. ఏం చేయగలుగుతాం? ఆ దేవుడే వీళ్ళకి రక్షించాలి అనుకుంటారు. ఎన్నికల ముందు కూడా ఒకటి మనము అంటే సందర్భం కాకపోయినా కూడా అంటే అనంతబాబు ఒక హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాని ప్రభావం ఎక్కువ కనపడింది. ఇప్పుడు కూడా చూస్తే అటు విజయసాయిరెడ్డి శాంతిల వ్యవహారం విషయంలో ఎక్కువగా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడేమో దువ్వాడ సీను, వాణి మధ్యలోనేమో మాదిరి, ఇది కూడా ఒక వ్యవహారం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మనం కలగజేసుకునే కంటే కామ్గా ఉండడం బెటర్ అనేది మీ వైసీపీ అధిష్టానం భావిస్తుంది అని అనుకోవచ్చా? లేకపోతే వాణి చెప్పిన దాని ప్రకారం మేము చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది? అలా అనుకుంటే ఇన్నిసార్లు 5 సార్లు పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు, 5 సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి నచ్చజెప్పదు. ఆవిడికే టికెట్, సరే నువ్వు పోటీ చేయని ఆవిడికి చెప్పదు. ఒకవేళ నాకు టికెట్ ఇస్తే జనవరిలో నీకు ఎమ్మెల్సీని చేస్తానని చెప్పదు. ఇవన్నీ నచ్చజెప్పే కార్యక్రమాలు ఆయన చేసేసింది పార్టీ. ఇంక ఇప్పుడు ఏముంది చేయడానికి? అపోజిషన్లో ఉన్నాం, సార్ దగ్గర ఏముంది? ఏం చేస్తారు? భరోసాగా ఉండగలరు తప్ప. మీ ఎమ్మెల్సీని రద్దు చేయాలనే అసలు దువ్వాడ వాణి మేజర్ డిమాండ్ కనపడుతుంది. ఎందుకు సార్ అసలు మీ ఎమ్మెల్సీని రద్దు చేయడం వల్ల ఆవిడ కలిగే లాభం ఏంటి అసలు? ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు, ఇప్పుడు వాణి కూడా లైన్లోకి వచ్చింది. రాష్ట్రం అంతా ఒక చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలకి అన్యాయం చేశాడు, వాణికి అన్యాయం చేశాడు, కుటుంబాన్ని ద్రోహం చేశాడు, మాధురితో ఉన్నాడు అని అంటుంది. ఇప్పుడు దువ్వాడ వాణి విచిత్రంగా ఏం చెప్తుందో తెలుసా మీడియాలో, నువ్వు పలాసలో ఉండు, మాధురితో ఉండు, టెక్కల్లో మాత్రం ఉండకు. ఇప్పటికి కూడా నిన్న వచ్చినాయి కదా, నిన్న చాలా ఆవిడ స్టేట్మెంట్స్ వచ్చాయి, నువ్వు ఎక్కడైనా ఉండు, ఇక్కడ మాత్రం ఉండకు అంటూ. ఇంకోది ఎమ్మెల్సీగా అతనికి తీసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే నీ డిమాండ్ ఏంటి? నేను ఎమ్మెల్సీగా ఉండకూడదనా? నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయబడాలనా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనా? ఏంటి వస్తుంది? ఇల్లు వస్తుంది. ఎందుకు ఇల్లు కూడా కాదు, ఈ ఇంటితో పాటు దువ్వాడ శ్రీనివాస్ని ఇంటి నుంచి బయటికి పంపించగలిగితే అప్పుడు తాళం వేసింది కదా ఆ ఇంటికి తాళం వేస్తే నేను నడి రోడ్డు మీద ఉండిపోయాను కదా, చెట్ల కింద గొట్ల కింద. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ని ఇంటి నుంచి బయటికి పంపించాలి, రోడ్డు మీద నిలబెట్టాలి? మీరు కట్టుకున్న భర్త, అవును, పక్కన మీ పిల్లలు ఉన్నారు. అంటే పరువు అనేది రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాలి? ఎందుకు? ఆమెకి రాజకీయంగా ఆలోచన ఉండడం వల్లే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాలి. అయితే మరి టికెట్ తనకు ప్రకటించిన మరుక్షణమే నాకు లాకేసిందని చెప్తున్నా కదా. నేను 18 ఇంచుమించు 14-15 నెలల క్రితం, డేట్స్ గుర్తులో లాకేసింది కదా. అందుకే కదా మా అమ్మ దగ్గర వెళ్ళి 1 ఇయర్ ఉన్నాను. ఆ తర్వాత కదా ఈ నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా దాడి చేయడానికి వచ్చారు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ దాడి వదిలే, మరి పిల్లలు కాబట్టి నేను బయటకి ఇవ్వను కాబట్టి పిల్లల చేతి దాడి చేయించింది. అక్కడికి వచ్చి అప్పుడు చేయించింది, ఇప్పుడు ఇలాగే వచ్చింది, సేమ్ అదే పొజిషన్లో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు ఇంటికి ఎందుకు తాళం వేసింది అంటారు? కొన్ని ఒక 14-15 నెలల క్రితం నిన్నెందుకు ఇంటి మీదకి తాళాలు విరగ్గొట్టేటట్టు ట్రెస్ పాస్ చేసి డోర్లు విరగ్గొట్టి గేట్లు విరగ్గొట్టింది అంటారు?
మరి ఇప్పుడు ఇల్లు నేను ఇస్తే, ఇప్పుడు ఇంటికి తాళం ఇస్తే ఎక్కడ ఉండాలో దయచేసి బిగ్ టీవీ వారికి నాకు చెప్తే, ప్రజలు కూడా విన్నవాళ్ళందరూ కూడా నాకు చెప్తే, ఏ చెట్టు కిందకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నిజంగా తాళం ఇస్తే మళ్ళీ నేను ఇక్కడ ఉండగలను? వేస్తారు, ఉండగలను. ఖచ్చితంగా ఇంటి కోసం ఇదంతా చేస్తున్నారనే నేను ఇక్కడ ఏం చేసినా ప్రాబ్లం లేదు. చెప్పారు కదా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే చాలా. ఈ మాట నేను వాళ్ళన్నారు ఎక్కడైనా ఆయన మాధురితో ఉండి ఎక్కడ ఉండకూడదని. వాడు వాణి అన్నది. మొన్నటి క్లిప్పింగ్స్ మీరే తీయండి. తనన్నమాట నేను రిపీట్ చేస్తున్నాను. సో ఎన్ని రోజులు ఇది ఇలా కంటిన్యూ అవుద్ది అంటారు? నాకు తెలియదు. నేనైతే ఆమె నాకు 492 అదే 498 492A అనుకుంటాను సెక్షన్స్ అవి ఫైల్ చేసింది. అంటే గృహహింస, డౌరీ. వీళ్ళకి ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత నేను డౌరీ పెట్టారు. మరెందుకు, చాలాసార్లు నాకు విడాకులు కోరింది కదా, మరెందుకు ఆ కార్యం కూడా చేసేద్దామని నేను విడాకులు 10వ తారీఖున నోటీస్ ఇచ్చాను. ఆ నోటీస్ మేరకు నేను కోర్టులో ప్రొసీడ్ అవుతున్నాను. ఒకటే మీకు నేను చెప్పదలిచేది ప్రజలకు కూడా, వాణికి నాకు విడాకులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను కోర్టులో ప్రొసీడ్ అవుతున్నాను. ఆమె నా మీద గృహహింస చట్టం, డౌరీ హెరాస్మెంట్ చట్టం పెట్టిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులోకి వెళ్ళి తేల్చుకోవాలి. వాళ్ళ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇక్కడొచ్చి ఎంతసేపు ఉన్నా పనికిరాదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయాయి. ఎఫ్ఐఆర్లు అయిపోయినప్పుడు ఇంకా కోర్టులో